హలో అండి, అందరు బాగున్నారా? వీడియో కోసం రెడీ అయ్యి చేసేంత ఓపిక లేదు. ఇప్పుడు నాకు ఎందుకు షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నా ఈ వీడియో. సో నేను ముద్ర ఫ్యాషన్ స్టూడియోలో 5000 పెట్టి ఆన్లైన్ కోర్సులో జాయిన్ అయ్యాను. జూన్ 15 నుండి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సండే హాలిడేస్ లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చిన హాలిడేస్, రిమైనింగ్ వీక్లీ 6 డేస్ క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. 15 నుండి జాయిన్ అయితే నేను ఒక 2 డేస్ క్లాసెస్ చూశానండి. ఒక 2 రోజులు చూసా. 2 రోజులు సప్త శనివారం వ్రతం అయిపోయిన నెక్స్ట్ సోమవారం స్టార్ట్ అయ్యాయి క్లాసెస్. సరే, వ్రతం అయిపోయింది కదా, ఇంకేదైనా నేర్చుకుందాము అనేసి నేను జాయిన్ అయ్యాను. 5000 కట్టి వాళ్ళతో మాట్లాడి. కానీ నేను చేసిన బుద్ధి తక్కువ పని ఏంటంటే దీంట్లో జాయిన్ అవ్వడం. ఎందుకు అనేది కూడా చెప్తాను. అసలు ఇది ఎవరికి యూజ్ అయితే ఎవరికి యూజ్ అవ్వదు కూడా చెప్తాను. నిజంగా నా అంత బుర్ర తక్కువ వాళ్ళు ఎవరు ఉండరేమో. ఎందుకంటే వీళ్ళు ఏం నేర్పించట్లేదంటే నేర్పిస్తున్నారు, కానీ నాకెందుకు యూజ్ అవ్వలేదు కూడా మీకు చెప్తాను. సో ఈ క్లాసెస్ నేను రెగ్యులర్గా చూడలేకపోయాను. దానికి రీజన్ ఏంటంటే సప్త శనివారం వ్రతం అయిపోయిన తర్వాత నేను 2-3 రోజులు క్లాసెస్ చూశాను. ఇంకా తర్వాత పాత ఇంట్లో పెయింట్లు వేస్తున్నారని చెప్పాను కదా, బయట పెయింట్లు వేస్తున్నారు, తర్వాత ఇంట్లో కూడా వేస్తాను. సరే, ముందు ఆ టెన్షన్తో కొంచెం చిన్న ఇల్లు, సామాన్ సర్దుకోలేక ఇంకా మేము ఒక టెన్షన్ పడిపోతున్నాము. పైగా బయట పెయింట్లు వేసినా కానీ ఆ సామాన్లను ఇంట్లో సర్దుకోవడం ఇంకా మాకు కుదరట్లా. నాకు ఈ వీడియోస్ చూడడం, నేను ప్రాక్టీస్ చేయాలి కదా మిషన్ మీద కూడా, కుదరక ఇంకా చూడడం మానేశాను. తర్వాత ఇంకా ఇల్లు వెతుక్కొని ఇల్లు మారే ప్రాసెస్లో దాదాపు చాలా సమయం పట్టింది. సరే, ఈ కొత్త ఇంటికి చేరాక సర్దుకోవడానికి ఒక వారం అలా పట్టింది కదా. సరే, సర్దుకున్నాక ముందు మనం కూడా రిలాక్స్ అవ్వాలి కదా. ఇవన్నీ అయ్యాక క్లాసెస్ చూద్దాంలే అని అనుకుంటే అస్సలు మొబైల్లో నెట్ రావట్లా. సరే అని పోయిన గురువారం చూద్దామని స్టార్ట్ చేశా. అస్సలు నెట్ రావట్లే. ఇంకా చిరాకు పుట్టి వైఫై పెట్టుకున్నాం. సరే అని వైఫై పెట్టుకున్నాక కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి మొన్న చూసా. 2 రోజులు మళ్ళా డే 1 నుండి, డే 1 అంటే వాళ్ళు డే 1 డే 2 పెడతారు కదా రోజు మధ్యాహ్నం వీడియోస్. ఆల్రెడీ పెట్టుంటారు, అంటే ఏ రోజు వీడియో ఆ రోజే. కానీ నేను వెనకబడిపోయి ఉన్నా కదా. సో డే 1 డే 2 డే 3 ఇలాగా నిన్నటి దాకా అయితే డే 15 వరకు చూశాను. దాన్ని చూసి కూడా నేను ఒక లైనింగ్ బ్లౌజ్ కట్ చేశాను, కొంచెం స్టిచ్ చేశాను కూడా. సో ఇది డే 1లో నా రివ్యూ ఇస్తాను చూడండి. 15 డేస్లో డే 1లో ఏం నేర్పించారంటే హెమ్మింగ్, హుక్స్లు, కాజా స్టిచ్చింగ్ చేయడం, అంటే మెడపట్టి హెమ్మింగ్ చేసుకోవడం, హుక్స్లు, కాజాలు వేయడం. దాని రివ్యూ ఏంటంటే హెమ్మింగ్ ఓకే, కానీ హుక్స్లు, కాజాలు అయితే నాకు అస్సలకి వాళ్ళ ఫినిషింగే నచ్చలేదన్నమాట. స్వీట్ కార్న్ బండి వచ్చి డిస్టర్బెన్స్ వచ్చి ఆపాను. సో డే 1లో హెమ్మింగ్, హుక్స్లు, కాజా స్టిచ్చింగ్ నేర్పించారు. హెమ్మింగ్ ఓకే, కానీ హుక్స్లు, కాజాలు మనం ఒక పని చేస్తే చూడడానికి ఫినిషింగ్ బాగుండాలి. కానీ హుక్స్లు, కాజాలు నాకు ఫినిషింగ్ అస్సలు నచ్చల. మనం ఒక 2 లైన్ల థ్రెడ్ తీసుకుంటే దారం వేసరికి 4 పోగులు అయింది, కానీ వాళ్ళు 6 పోగులు వేశారు. దానివల్ల బిజ్జిగా గజ్జి కుట్లాలు ఉన్నాయి, అస్సలు బాగాలేదు. కానీ దాని బదులు మా వీడియోస్ ఆవిడ బాగా నేర్పించారు. నేను 2021లో ఆ సంవత్సరంలో అక్టోబర్, నవంబర్ ఇంకా ఒక 3 నెలలేమో ముద్ర వీడియోస్ చూశాను. తర్వాత ఆమెలో అప్డేట్ లేకే నేను వేరే వీడియోస్లోకి వెళ్ళిపోయాను. అంటే హిందీలో మందీప్ డిజైన్స్ అని, ఇంకా తెలుగులో వేదా టైలర్స్, మా వీడియోస్, ఇంకో ఛానల్, వీళ్ళు ఫాలో అవుతాను. అసలు ఇంకా ముద్ర వీడియోస్ని ఫాలో అవ్వడం మానేసా 2021 నుండి. కానీ మొదటి గురువు ఆవిడే, కృతజ్ఞత ఉండాలి మనకి. నేను బ్లౌజ్ అసలు నేర్చుకున్నాను అంటే ఆవిడ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయబట్టి నేర్చుకున్నా. కానీ ఇంకా ఆవిడ ఏంటంటే దీని మీద ఆవిడ ఓన్గా బొటిక్ పెట్టుకోవడం, వీటి మీద ఫోకస్ పెట్టి యూట్యూబ్ మీద పెద్దగా పెట్టలేదు. ఇంకా అప్డేట్స్ కూడా అందులో అంతగా లేవు. సో మానేశాను. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే ఇంకా నాకు హుక్స్లు, కాజాలు స్టిచ్చింగ్ అస్సలు నచ్చల. మా వీడియోస్ మాత్రం చాలా చక్కగా చెప్తారు వీడియోస్, మనం అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు కూడా మీరు చూడండి. ఇంకా డే 2లో ఏం చెప్పారంటే హౌ టు యూస్ టైలరింగ్ టేపు, ఇంకా ఇవి టేప్ ఎలా యూస్ చేయాలి, ఇంకా అలా చెప్పారు. స్ట్రైట్ స్టిచ్చెస్ డే 3లో, అంటే అసలు స్టిచ్చెస్ బేసిక్స్ రాని వాళ్ళకి కదా ఇది ఎవరికి యూజ్ అయ్యింది అంటే బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి మన బ్లౌజులు మనమే కుట్టుకుందాం, బయట ఎందుకు డబ్బులు దండగా అని అనుకునే వాళ్ళకి, అస్సలు రాని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. స్ట్రైట్ స్టిచ్చెస్. డే 3 వచ్చేసి స్టిచ్ లైన్స్ అండ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచెస్ ఎలా వేయాలి. డే 4 వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, అంటే బ్లౌజ్ని యూజ్ చేసే బాడీ మెజర్మెంట్స్ కాదు, బ్లౌజ్ని యూజ్ చేసే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పేపర్ కటింగ్, ఇది వచ్చేసి డే 5. డే 6లో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్, డే 7లో ఫ్రంట్ డాట్స్ మార్కింగ్, డే 8లో హ్యాండ్స్ మార్కింగ్, డే 9 షేప్ బెల్ట్ కటింగ్, డే 10 బ్లౌజ్ స్టిచ్చింగ్, డే 11 బ్లౌజ్ స్టిచ్చింగ్, డే 12 బ్లౌజ్ స్టిచ్చింగ్, డే 13 లైనింగ్ బ్లౌజ్ కటింగ్,
డే 14 లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్, అది ఇంకా ఇంతవరకు డే 15 కూడా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్. సో ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ నుండి ఈ 15 డేస్ క్లాస్ ఏంటంటే హెమ్మింగ్ చేయడం, హుక్స్లు కాజాలు వేయడము, బ్లౌజ్నే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది, అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలి, లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలి, లైనింగ్ ఎలా వాష్ చేయాలి, టేప్లో ఏంటి మెజర్మెంట్స్ ఏంటి, అసలు అది టేప్ ఏంటి, టూల్స్ ఏం యూస్ చేయాలి, అది ఇవన్నీ చెప్పారనమాట. సో నాకెందుకు ఈ కోర్స్, ఇప్పుడు నేను 15 డేస్ చూశాను కదా, ఇందులో నాకు కొత్తగా ఏమనిపించలా. ఇంకా చెప్పాలంటే ఇందులో కీ పాయింట్స్ కూడా మిస్ అయ్యాయి. ఇప్పుడు ఆవిడ ఫ్రంట్ పార్ట్ కట్టింగ్లో హుక్స్లకి కాజాలకి పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలన్న విషయం చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే మనకి ఇదేది యూట్యూబ్లో అందుబాటులో లేని డేటా ఏం కాదు, మనం యూట్యూబ్లో చూస్తే వస్తుంది. బట్ నేనేంటంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామని అనుకున్నా, పైగా ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నా. ఈ క్లాస్ ఎవరికి యూజ్ అయ్యింది అంటే బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి 5000 వర్త్, అండ్ రెగ్యులర్గా బిజీగా ఉండే వాళ్ళకి కూడా పనికిరాదు. మీరు 2-3 క్లాసులు మిస్ అయిపోతే మీకు కూడా ఇంట్రెస్ట్ పోయిద్ది అనమాట. నేను పర్ఫెక్ట్గా 45 రోజులు కూర్చుంటాను అనే వాళ్ళకి ఇది కరెక్ట్. మనకి ఇప్పుడు నేనున్నాను, నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఇల్లు మారే ప్రోగ్రామ్ పడి క్లాసెస్ మిస్ అయిపోయాను. నేనంటే ఫాస్ట్గా 2 రోజులు 15 క్లాసులు చూసా. ఎందుకు, ఆల్రెడీ నాకు వచ్చు కాబట్టి. 2021 అక్టోబర్లో ఏమో నవంబర్లో ఏమో స్టార్ట్ చేశాను. ఇది నవంబర్లో స్టార్ట్ చేశాను అనుకుంటా నేర్చుకోవడము. ఆ 2 అసలు నేను ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ కూడా చాలా అద్దినట్టు భలే కుదిరింది. నేను నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను కొన్ని విషయాల్లో. ఎందుకంటే ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ కూడా అంత రిమార్క్ లేకుండా, అంటే బిగినర్కి హెమ్మింగ్ ఉక్సులు కాజాల గురించి నేను మాట్లాడట్లా, అసలు ఒక ముందు ఒక షేప్ తీసుకొచ్చా, అవుట్లైన్ తీసుకొచ్చా అనమాట. అండ్ 2021లో ఫస్ట్ టైం లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ పాట్ నెక్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టి కుట్టా. అది ముద్ర వీడియోస్ చూసే కుట్టాను, చాలా బాగా కుదిరింది. అంతే, ఇంత ముడతలు రాకుండా చంకలో కానీ లేకపోతే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కానివ్వండి, అసలు చాలా 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 బాగా కుట్టా. కాకపోతే ఇన్ని బ్లౌజెస్ కుట్టా కానీ ఉక్సులు కాజాలు మాత్రం మమ్మే వేస్తుంది నాకు. ఇన్ని బ్లౌజెస్కి అయినా సరే ఇప్పటికి దాదాపు 2021 తీసేయండి, అప్పుడు ప్రాక్టీస్ బ్లౌజెస్ ఒక 3-4 లైనింగ్ 3-4 2x బ్లౌజెస్ కుట్టుంటాను నావి. మా నాన్నమ్మ కూడా కుట్టాను. 2022 నుండి మొదలు పెట్టుకుని లైనింగ్ బ్లౌజెస్ కుట్టా. నేను స్కూల్లో వర్క్ చేసేటప్పటికి నేను వేసుకున్న ప్రతి బ్లౌజ్ నేను కుట్టుకునేది. స్కూల్లో జాబ్ చేసేటప్పుడు మా టీచర్స్ కూడా బాగా మెచ్చుకునే వాళ్ళు, భలే కుట్టుకుంటున్నావే అనేసి. మా ఇంటి పక్కన అక్క వాళ్ళు కానీ అప్పుడు బాగున్నాయి, భలే కుట్టుకుంటాం అనేవాళ్ళు. 2022, 23, 24, 25, ఇది 26, 4 సంవత్సరం, ఇది 5వ సంవత్సరం. 4-5 సంవత్సరాల నుండి నా బ్లౌజెస్ నేను కుట్టుంటున్నాను. నాకు ఈ కోర్స్ అనేది నో యూజ్ అనమాట. ఆవిడ నేర్పించరా అంటే చక్కగా నేర్పిస్తున్నారు. కాకపోతే నాకేం మైనస్ అనిపించింది అంటే, ఇప్పుడు నేనున్నాను, నాకు బ్లౌజ్ కట్ చేయడం వచ్చు, కుట్టడం వచ్చు, నాకు మిషన్ నాలెడ్జ్ లేదు. మిషన్లో బాబిన్ అవి వీడియోస్ ఉన్నాయేమో, అవి కూడా నేను చూడాలి. ఇంకా ప్రతిదీ కొన్ని టిప్స్తో సహా చెప్పాలన్నమాట. చెప్తున్నారు కానీ ఏంటంటే బిగినర్స్కి యూజ్ అయ్యింది కోర్సు. ఆల్రెడీ నాలాగా వచ్చే 5 సంవత్సరాలు బ్లౌజులు కుట్టే ఎక్స్పీరియన్స్ ఉన్న నాకు ఇది అనేది అసలు 99% యూజ్ లేదు. ఎందుకంటే ఇంకా నాకు ఆల్రెడీ లైనింగ్ బ్లౌజులు కుట్టడం వచ్చు, ప్రిన్సెస్ కట్టొచ్చు, ఇంకా దాంట్లోనే ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా వచ్చు. అంటే మనకి బ్యాక్ డిజైన్స్ పెట్టి క్యాన్వాస్ యూజ్ చేసి కుట్టడం వచ్చు, అన్నీ వచ్చు. కాకపోతే నేను అసలు ఎందుకు పే చేశానంటే, రీసెంట్గా నేను కొన్ని బ్లౌజెస్ కుడుతున్నా కదా, అదేంటంటే ఇప్పుడు చెయ్యి ఎత్తామనుకో ఇక్కడ పట్టేసినట్టు వస్తుంది, హ్యాండ్ అసలు పైకి లేవనివ్వట్లా, ఇలా వెనక్కి అంటున్నా ఇక్కడ పట్టుకుంటుంది హ్యాండ్, ఫ్రీగా ఉండట్ల హ్యాండ్స్కి. ఎట్లా ఏం తేడా వస్తుంది అసలు చూద్దాం. ఇప్పుడు ఈవిడ చెప్పిన ప్యాటర్న్లో బ్లౌజ్ కట్ చేశాను, కుట్టి వేసుకుంటే కానీ అర్థం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళనే నేను తప్పు చేయట్లేదు. దే ఆర్ టీచింగ్ వెరీ వెల్, వాళ్ళు చక్కగా చెప్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ మీ, నాకు యూజ్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ 5 years నా బ్లౌజులు నేను కుట్టుకున్న, దాదాపు 30-40 బ్లౌజులు కుట్టుకున్నా, 30-35 కుట్టుకున్నా. నాకేం యూజ్ ఉండదు దానివల్ల అని అనిపించింది. కానీ బుద్ధి తక్కువ పని నేను చేశాను అనమాట. చూద్దాం, ఇంకా దాదాపు 15 days అయింది కదా, ఇంకా 30 days ఉంది. ఇంకొక వీడియో మళ్ళీ చేస్తాను నేను, యూస్ఫుల్లా కాదని. కానీ మళ్ళీ చెప్తున్నా, ఎవరికైతే జీరో నాలెడ్జ్ ఉందో వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది. ఎందుకంటే మీ 5,000 ఇన్వెస్ట్ చేస్తే మీ బ్లౌజులు మీరు కుట్టుకుంటే చాలా డబ్బులు మిగులుతాయి కదా. నెలకు ఒక బ్లౌజ్ అయినా కుట్టిస్తారు, 200, సంవత్సరానికి ఎన్ని, 2400, సంవత్సరానికి 3,000 అయినా మిగుల్చుకోవచ్చు. సంవత్సరానికి ఇంకా మీరు ఎక్కువ బ్లౌజులు కుట్టుకునే వాళ్ళైతే సంవత్సరానికి ఒక 5,000 అయినా మిగుల్చుకోవచ్చు. సో మీకు తప్పేం లేదు, 5,000 కట్టి జాయిన్ అవ్వడంలో ఇబ్బంది ఏం లేదు, జాయిన్ అవ్వచ్చు. కాకపోతే నాకు ఇది కాకుండా అడ్వాన్స్డ్ యూజ్ అయ్యేది. కానీ నేను అడ్వాన్స్ ఎంత తీసుకోవాలంటే, ఆల్రెడీ బయట వాళ్ళ బ్లౌజులు కుట్టే వాళ్ళు ఇంకొంచెం ఎదుగుదాం అనుకున్న వాళ్ళకి అడ్వాన్స్డ్ యూజ్ అయ్యింది. కానీ ఇంతవరకు నేను నా బ్లౌజే నేను కుట్టుకున్నా, కనీసం మమ్మది కూడా కుట్టలా. ఒక్కటి మా నాన్నమ్మ కుట్టే, అది కూడా
మరి నాకు గుర్తులేదు అది ఎలా కుదిరిందో ఏమో. ఇంకా బయట వాళ్ళే కుట్టి నేర్చుకునేటప్పుడు కదా కొంచెం అడ్వాన్స్ యూజ్ అయింది. అంటే అడ్వాన్స్ కోర్స్ ఏంటంటే మాస్టర్ కటింగ్ నేర్పిస్తారు. అది వాసంతి క్రియేషన్స్లో కూడా కనుక్కున్నాను. 50,000 55,000 ఉంది. వీళ్ళ దగ్గర కూడా 50,000 ఏమో ఉంది, ముద్ర వాళ్ళ దగ్గర కూడా. కానీ నాకు బిగినర్స్ కోర్స్ యూజ్ అవ్వదు, అడ్వాన్స్ కోర్స్ యూజ్ అయ్యింది. కానీ అడ్వాన్స్ కోర్స్కి 50,000 కట్టాలి. అంత బడ్జెట్ మన దగ్గర లేదు, ఇప్పుడు అంత అవసరం లేదు. చూద్దాం. ఇంకా రాజారాణి ఉంది. నేను రాజారాణి యాప్ కూడా అసలు నేను దీనికి కట్టాను కారణం ఏంటంటే రాజారాణి తెలుగులో లేదనుకుని దీనికి కట్టాను. రాజారాణి తెలుగులో ఉంది. మనం రాజారాణి యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మెంబర్షిప్ తీసుకుంటే అన్నిటికీ యాక్సెస్ ఉంటుందంట. ఈసారి అది ట్రై చేస్తాను. ఈ డిసెంబర్ దాకా మాత్రం ఇంకా నేను డబ్బులు వేస్ట్ చేసుకోను, దీనికి యాక్సెస్ ఉంది కాబట్టి డిసెంబర్ దాకా ఇట్లానే ఉంటా. నాకు ఆల్రెడీ బ్లౌజెస్ వచ్చు, లైనింగ్ బ్లౌజ్ వచ్చు, ఇంకా బోట్ నెక్ వచ్చు, ప్రిన్సెస్ కట్ వచ్చు, అన్నీ వచ్చు నాకు. కటోరీ కట్ వచ్చు, ఇంకా చెప్పాలంటే కటోరీ కట్టు, ఇంకా ఇవన్నీ వచ్చు కదా. కానీ ఏంటంటే ప్రాక్టీస్ ఉండాలి బాగా. ఇప్పుడు డిసెంబర్ దాకా మాత్రం ఇంకా నేను దేంట్లో డబ్బులు పెట్టను. 5,000కి ఇంక చూస్తా. వీళ్ళవి కూడా ఇంకా ఇప్పటిదాకా ఇది, నెక్స్ట్ పంజాబీ డ్రెస్ టాప్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా 30 రోజులు కోర్స్ ఉంది, చూద్దాము. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే రాజార్ అనేది మెంబర్షిప్ తీసుకుంటాను నెక్స్ట్ ఇయర్ నుండి. మెంబర్షిప్ తీసుకుంటే అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది, అది కూడా చూద్దాము. కానీ ఈ డిసెంబర్ దాకా మాత్రం ఇంకా నేను డబ్బులు కాజేసి ప్రోగ్రామ్ పెట్టడు. ఎందుకంటే ఇది కూడా మనకి డబ్బులు ఊరక రావు కాబట్టి. కానీ బిగినర్స్కి మాత్రం చాలా యూస్ఫుల్. ఆల్రెడీ మీరు కుట్టుకుంటా ఉన్న వాళ్ళకి నో యూజ్. ఎందుకంటే నేను ఇన్ని బ్లౌజెస్ కుడితే నాకు ఒక్క బ్లౌజ్ కూడా చెడిపోయింది లేదు. ఒక్కడి మాత్రం, అది కూడా చెడిపోవడం కాదు, నేను కొత్త ప్రయోగం చేశా. ఎందుకంటే స్ట్రైట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి షేప్ బెల్ట్ పెట్టా. అప్పుడు ఏమైంది, షేప్ బెల్ట్ పెట్టినప్పుడు పై పార్ట్ ప్రిన్సెస్ కట్కి క్రాస్ పెట్టాలన్నమాట. నేను స్ట్రైట్ పీస్ తీసుకోవడం వల్ల చూడడానికి బ్లౌజ్ చాలా బాగుంది, కానీ వేసుకుంటే అసలు చెస్ట్ దగ్గర ఇబ్బందిగా ఉందన్నమాట. అన్ని బ్లౌజెస్ ఇంతవరకు మా అమ్మ కూడా నా చిన్నప్పుడు బ్లౌజెస్ మా అమ్మ కుట్టుకుంటున్నా. ఇప్పటికి కూడా మా అమ్మ కొత్త బ్లౌజ్ కుట్టుకుందంటే 4-5 సార్లు వేసి పక్కన వేస్తుంది. అంటే మా అమ్మకి ఏదో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ నేను ఇంతవరకు ఇన్ని బ్లౌజెస్ కుట్టుకుంటే ఒక్క బ్లౌజ్ కూడా ఇది నాకు ఫిట్టింగ్ సరిగ్గా లేదు అనడానికి లేదు. 90% నేను బాగానే కుట్టుకున్నా. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అనమాట, అది పెద్ద విషయం కాదు. సో నాకు చాలా బాగా కుట్టుకుని నాకు హ్యాపీ ఏంటంటే, నాకు ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఈ స్కిల్ ఆటోమేటిక్గా వచ్చేసింది నాకు. ఏంటంటే నాకు అసలు అనుకోలేదు, అసలు మనకి కొన్ని స్కిల్స్ ఆటోమేటిక్గా రావాలి. చాలా మందికి అసలు కట్ చేయడం రాదు, అది పట్టుకోవడం రాదు. ఈ స్కిల్స్ మరి ఎందుకు వచ్చినప్పుడు నేను ఆడుకునే బొమ్మకి కట్ చేసి కుట్టుకుంటా ఉంటా, ఫ్యాషన్ డ్రెస్సులు అవన్నీ కూడా. ఇంకా తర్వాత మిషన్ వరకు తొక్కుతూ ఉంటా, చిన్నప్పుడు ఆడుకుంటా. ఇంకా అంతే. నేను మిషన్ మీద మీరు అర్థం చేసుకొని చిన్నప్పుడు మా అమ్మ ఇళ్ళ దగ్గర వాళ్ళ బ్లౌజెస్ కుట్టేది, కానీ హెమ్మింగ్ నాకు నేర్పిలా, నేను నేర్చుకోవాలా. హెమ్మింగ్ కూడా ఇంతవరకు నాకు రాదు, కానీ బ్లౌజెస్ కుడతా. హెమ్మింగ్ రాదంటే వచ్చు, మా అమ్మ చేస్తుంది కదా అన్న బద్ధకంతో మా అమ్మ మీద వదిలేస్తాను. ఇప్పటికీ నేను ఇన్ని బ్లౌజెస్ కుడితే ఇన్ని బ్లౌజెస్కి మా అమ్మ హెమ్మింగ్ చేసింది, హుక్సులు కాజాలు వేసింది. అస్సలు నాకు బ్లౌజుల గురించి పెద్ద నాలెడ్జే లేను. నేను 2021 నవంబర్ అక్టోబర్ టైంలో అడుగుపెట్టి ఇప్పటికే కుడుతున్నా అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను ఆడవాళ్ళకి చెప్పేదంటే మీ బ్లౌజ్ కూడా మీరు నేర్చుకోవచ్చు. బిగినర్స్ వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అయ్యింది. నాకు అడ్వాన్స్డ్ కావాలి కానీ ఇది అవసరంలా. చూద్దాం, ఈసారి రాజారాణిది అయితే నేర్చుకుందాం. ఇది వాటి వీడియో, నా రివ్యూ 15 డేస్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.